హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం ఆలు సమోసాని చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇవి అచ్చం బయట కొన్నట్లే ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. అదే పిండిలో ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వాము వేసుకొని ఒకసారి ఉప్పు కలిసేలాగా కలుపుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ల వేడి చేసుకున్న నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి అంతా కూడా పిండిలో కలిసేలాగా బాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా అవ్వాలన్నమాట. ఒకవేళ అవ్వలేదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యిని వేసుకోండి, లేకపోతే ఇలా అయినా కూడా సరిపోతుంది. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇప్పుడు మీకు చూపించే విధంగా సాఫ్ట్ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. మరీ బాగా మెత్తగా చేసుకోవద్దండి. ఇలా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు పిండిని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోవాలి. వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, క్రష్ చేసుకున్న పచ్చి ధనియాలను వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. చిన్న ఆనియన్ని సన్నగా తరిగేసి అది కూడా వేసుకొని ఇలా మీకు చూపించే విధంగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకుని సన్నగా తరిగి వేసుకుని కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలూని వేసుకోవాలి. వేసుకొని ఈ ఆలు అంతా కూడా పోపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు చిన్న కట్ట కొత్తిమీరని సన్నగా తరిగేసి వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఈ పిండినంతా కూడా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని మనం చపాతీలకు ఎలాగైతే 2 చేతులతో ప్రెస్ చేసుకొని పక్కకు పెట్టుకుంటామో అలాగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని దాన్ని ఇలా మీకు చూపించే విధంగా బెలాయించుకోవాలి. ఒకవేళ కొంచెం చపాతీ కర్రకి అతుక్కున్నట్లయితే కొంచెం పొడిపిండి వేసుకొని కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కొంచెం పొడిపిండి వేసేసి చేస్తున్నాను. ఇలా మీకు చూపించే విధంగా ఓవల్ షేప్లో చేసుకోవాలి. చపాతీ మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని చాకుతో 2 ముక్కలుగా కట్ చేసుకొని సగానికి ఇప్పుడు అందులో ఒక పీస్ తీసుకొని ఇలా మీకు చూపించేలాగా సగానికి ఫోల్డ్ చేసుకొని సెంటర్కి కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మిగతా సగం కూడా ముందు తీసుకున్న పీస్ మీద వేసేసి ఇలా ప్రెస్ చేసుకొని ఇలా సమోసా షేప్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆలూని పెట్టుకోవాలి. అంటే అందులో స్టఫింగ్ ఎంతైతే పడుతుందో అంత పెట్టుకొని ఇలా మీకు చూపించేలాగా కొంచెం పిండి మెత్తగా ఉండింది కదండి, మనకి నీళ్లు కూడా పెట్టవలసిన అవసరం లేకుండా మనకి పిండి అనేది బాగా ప్రెస్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలానే ఇంకొకటి కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. చూసారా, ఇలా సమోసా లాగా చేసిన తర్వాత ఇప్పుడు ఆలూ స్టఫింగ్ పెట్టుకొని ఇప్పుడు 2 వైపులా కూడా సమానంగా దగ్గరగా అనుకున్న తర్వాత ఇలా పిండినంతా కూడా దగ్గరగా అనేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి. పైన ఉండే చపాతీ పిండి అనేది పల్చగా అస్సలు ఉండొద్దండి. ఉంటే అది కొంచెం మనం ప్రెస్ చేసుకునేటప్పుడు విడిపోయినట్టుగా అయిపోతుంది. అలా అయితే మనకి స్టఫింగ్ అంతా ఆయిల్లో పడిపోతుంది. ఇప్పుడు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని మనం ముందుగానే ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ప్రిపేర్ చేసుకునే ముందే ఆ ఆయిల్లో వీటిని వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మీకు చూపించే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే బయట కొన్నట్టుగానే పర్ఫెక్ట్గా వచ్చే ఆలూ సమోసాని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీరు ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా నచ్చుతారు పిల్లలు. మీకు నచ్చాయా ఆలూ సమోసా? ఎంతో క్రిస్పీగా ఉండే ఆలూ సమోసాని మీరు ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.